పార్టీలు అన్నాక పంచాదులు కామని, లీడర్లు పోతుంటే పడనోళ్ళు ఆపి మరి లడాయి చేసుడు కూడా కామని. లొల్లి మరీ పెద్దగా అయితే కార్ల మీదికి రాళ్ళిస్తుడు, కట్టెలు పట్టుకొని మీదికి పోవుడు అసొంటివి కూడా అవుతుంటాయి. ఈడ కూడా గట్లని మంత్రి సార్ మీదికి మంది లేచిర్రు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ లెవెల్ పక్కపాటి మనుషులు గారు, సొంత పాటోళ్ళే. అగో అట్లెందుకనంటే అయ్యో ఏం గోసొచ్చే పాపం మంత్రి జూపల్లి సార్కు గద్వాల జిల్లాలో రిజర్వాయర్లను చూస్తేందుకు కారు కాన్వాయ్ వేసుకొని బయలుదేరిండు జూపల్లి సారు. గంతే తొవ్వలిగో ఇట్లా కారు కడ్డం పడి ఆపి డౌన్ డౌన్ కొట్టిరు జనాలు. ఇదంతా చేసింది ఎవరో పడనోళ్ళు పక్క పార్టీ వాళ్ళు కాదు, సొంత పార్టీ కాంగ్రెస్ వాళ్ళే. వీళ్ళంతా అక్కడ కాంగ్రెస్ లీడర్ సరిత తిరుపతి వర్గం వాళ్ళట. కార్ పార్టీకి వెళ్ళి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో ఎట్లా చేర్పించుకున్నారు, ఏండ్ల సంధి పార్టీ కోసమే పనిచేసిన మమ్మల్ని కానకుంటా వద్దు వద్దన్నా కూడా ఎట్లా కన్వా కప్పిరు అనుకుంటా ఇగో ఇట్లా మీది పోయి పంచాయత్ చేసే వరకు అలా పోలీసులు రంగంలోకి దిగిరు. ఎవరో బయట ఇవన్నీ చేస్తే ఏం ఎట్లా అనిపిస్తుంది అని సీరియస్ కావచ్చు, మీతో నాకేంది నడువు రసో అటు అని వెళ్ళిపోవచ్చు. కానీ పార్టీ కార్యకర్తలాయే, కష్టపడి పనిచేసే క్యాడరాయే, ఏం చేసినా మంచిగా ఉండదాయే. అందుకే సంతాయించి అట్లా కాదు అర్థం చేసుకోరి అనుకుంటా కార్లనే ఉండి బుధగరిచ్చినట మంత్రి సారు. కానీ చూడు ఏం గోసొచ్చే, పార్టీకి పతార వెరగాలే బలం పుంజుకోవాలని పక్క పార్టీకి లీడర్లను తెచ్చుకోకపోతే ఓ గోస, తెచ్చుకుంటిగో ఇట్లా సొంత పార్టీల వడక ఇంకో గోస. అనుకుంటాం రాజకీయాలు చాలా కష్టమే సుమా. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇల్లు వేయకుంటేనేమో గీంత దానికే మమ్మల్ని ఎందుకు రమ్మన్నారా ఆ పార్టీలకి అనుగులుగుతారాయే. పోనీ కడవ కప్పుకున్నారు కానీ మంచి చూసుకుంటే ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములే ఎక్కువనా అన్నట్టు పాతోలు పగ చూయిస్తారాయే. పాపం జూపల్లి సార్ కూడా గసంటి సురికే దాకింది ఇప్పుడు. మరి ఇంకా 5 ఏళ్ళు అధికారంలో ఉండాలి కాబట్టి రేపు ఇసొంటి కాకుండా పార్టీ పెద్ద లీడర్లు ఏం చేస్తారో ఏం చెప్తారో చూడాలి. మరి వస్తాడని సాటిస్ఫై అవుతుంది. అప్పుడు అంటే వాళ్ళ ఇంటికి పోయి మా ఇంటికి వచ్చినారు, ముందు మా ఇంటికి రావాలి, నేను కాంగ్రెస్ సీనియర్ అని ఉంటుంది కదా సార్. మీకు కార్యక్రమంతో డిస్టర్బ్ అవుతుంది సార్, మీకు అనవసరంగా డిస్టర్బ్ అవుతుంది. మీరు ఒక్క మాట వచ్చి చల్లగా అయిపోతారు అందరూ. మీరు అడుగు పెట్టకపోతే ఖాళీ ఖాళీ అయిపోతారు సార్. అది చెప్పింది ఆమె సార్, రిటర్న్ వస్తా అంటున్నాడు, ఎట్లా చేద్దాం ఆమె చెప్పినారు, మీరు చెప్పినారు కదా. అదే నేను చెప్తే ఒక్క నిమిషం వచ్చిపోతే అందరు కూల్ అయిపోతారు సార్. మీరు కూల్ చేసుకోవడం వల్ల కూల్ చేసిపోతే ఎవ్వరు ఏమన్నారు, పరిస్థితి బాగాలేదు, చాలా సీరియస్గా ఉంది. మీరు పోయిన ప్రతి చోట అడ్డుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక్కసారి వచ్చిపోతే సాఫీగా నడుస్తుంది సార్. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంటికి పోయే ముందు వాళ్ళ ఇంటికి ఎట్లా పోతాడు. గెలిస్తే సప్పట్లు కొట్టుకుంటా మస్తు మంది వస్తారు, మనోళ్ళే అనుకుంటా మస్తు మాట్లాడతారు. కానీ గెలవనీయకుంటా అసలు ఆడనీయకుంటా చేసినా గాని నీ వెనక మేమున్నాం అనుకుంటా భరోసానిచ్చుకుంటా ముంగట్టుకొచ్చేటోళ్ళని చూస్తే మనసు ఎంతో పొంగిపోతుంది. అగో అట్లనే అనిపించే ముచ్చటిది. ఇది కదా ఇండియన్ల అభిమానం అంటే. షబ్బాస్ అనుకుంటా ఓ ఆడవిలకి ఇచ్చే సపోర్ట్ అంటే. 100 గ్రాముల వజన్ ఎక్కువైనందుకు ఒలింపిక్స్ లో కుస్తీ పోటీలకు వెళ్ళి వినేష్ పోగట్ ను డిస్క్వాలిఫై చేసిరు కదా. ఆట ఆడనీయకుండా చేసినా గానీ దేశమంతా ఆమె దిక్కు నిలబడి నువ్వు కోట్ల మంది మనుషుల్ని గెలిచినావు తల్లి, మెడల్ కొట్టలేదని పికర పెట్టుకోకు అనుకుంటా ధైర్యం చెప్పారు. ప్యారిస్ కెళ్ళి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు రాగానే గుండెల నిండా ప్రేమతోని 1000 మంది వచ్చి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. నిజం చెప్పాలంటే ఫైనల్ లో పథకం వస్తే ఏ తిరిగి ఎదుర్కొంటారో అంతకు తక్కువ చేయకుండా అంతకు మించే వచ్చి రస్తా పంటి ర్యాలీ తీసిర్రు. వాళ్ళందరినీ చూసి వినేష్ పోగట్ మనసు పొంగిపోయింది. నా కోసం ఇంత మంది వచ్చి నీకు మేమున్నామని చెప్తుర్రా అనుకుంటా కండ్ల నీళ్లు పెట్టింది. అయితే ఫైనల్ దానికి వచ్చిన నా మీద అనర్హత వేటేసిర్రు, వెండి పథకం ఇయ్యుర్రే అనుకుంటా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ లా వినేష్ పోగట్ వేసిన పిటిషన్ మీద అన్నరుసుకున్నాక అట్లా ఇయ్యము కుదరదని చెప్పిరట వాళ్ళు. దాంతో ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ వాళ్ళు రేపు దీని మీద ఎట్లా చేద్దామని ఏం కథ అని ఆలోచన చేస్తున్నారట. ఇంకో దిక్కు వినేష్ పోగట్ డిస్క్వాలిఫై ఇంకా రాజకీయాల కుట్ర కోణం కూడా ఉందని వచ్చిన ముచ్చట తెలిసిందే. పార్టీల నడమ పంచాలు నాకవైన ఈ వార్తను దేశం మొత్తం మాట్లాడుకుంది. సోషల్ మీడియాలో ఏడ చూడు వినేష్ పోగట్ కు సపోర్ట్ గా పోస్టులు, స్టేటస్లు, ట్వీట్లు, స్టోరీలు పెట్టి ధైర్యం చెప్పిర్రు. మరి ఇండియాకి వచ్చింది కాబట్టి రేపు ఏమైతుంది ఏం కథ అనేది చూడాలి. ఇక थोड़ा